చాలా కాలం తర్వాత దేశవ్యాప్తంగా లారీ, ట్రక్, బస్ డ్రైవర్లు సమ్మె బాట పట్టారు. ఈ 3 రోజుల సమ్మెలో పెట్రోల్, డీజిల్ ట్యాంకర్ల డ్రైవర్లు పాల్గొంటున్నారు. దీంతో దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొరత మొదలైంది. కూరగాయలు, నిత్యావసరాల కొరత కూడా ఏర్పడే అవకాశం ఉంది. ఉత్తరాది రాష్ట్రాల్లో సమ్మె ప్రభావం ఎక్కువగా ఉంది. అసలు లారీ డ్రైవర్ల డిమాండ్లేంటి, సమ్మెకు కారణాలేంటి వంటి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ఐపీసీ అంటే ఇండియన్ పీనల్ కోడ్కి బదులుగా భారతీయ న్యాయ సంహిత బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. ఇందులో వివిధ నేరాలకు సంబంధించి ఇప్పటివరకు ఉన్న శిక్షలో ప్రభుత్వం మార్పు చేర్పులు చేసింది. భారతీయ న్యాయ సంహిత ప్రకారం డ్రైవర్లు హిట్ అండ్ రన్కు పాల్పడితే 7 లక్షల రూపాయల జరిమానా, 10 ఏండ్ల జైలు శిక్షను విధించనున్నారు. హిట్ అండ్ రన్ అంటే యాక్సిడెంట్కు పాల్పడి దొరక్కుండా వెళ్లిపోవడం లేదా పారిపోవడం అన్నమాట. అయితే ఈ కేసులో ఇంత కఠిన శిక్ష విధించటం సరికాదని డ్రైవర్ల అసోసియేషన్లు ఆరోపిస్తున్నాయి. 7 లక్షల జరిమానా కట్టగలిగేంత స్తోమత డ్రైవర్ల దగ్గర ఉండదని అంటున్నాయి. ఇంత కఠిన శిక్ష ఉంటే డ్రైవర్లు వేధింపులకు గురయ్యే అవకాశం ఉందని వాదిస్తున్నాయి. వెంటనే ఈ శిక్షను మార్చాలని కోరుతున్నాయి. అప్పటి వరకు ఆందోళనలు చేస్తామని ప్రకటించాయి. డ్రైవర్ల సమ్మె కారణంగా దేశంలోని పలు ప్రాంతాల్లో స్టాక్ లేక పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. నిత్యావసర సరుకుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. దీంతో ఎక్కడికక్కడ అధికారులు లారీ యూనియన్ల ప్రతినిధులతో చర్చలు జరిపి ఆందోళనలు విరమించేందుకు ప్రయత్నిస్తున్నారు.